దేవుని ఘనమైన శ్రేష్టమైన నామునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన దీన మనసు కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దీనత్వం కలిగిన దేవుడు కాబట్టి, దీనులైన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దీనులను ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు. దీన మనసుతో ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఎవరు దీనుడే నలుగురి హృదయం కలిగి నా మాట విని వణుకుచుండనో వారిని నేను దృష్టించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దీనులై ఆయన మాటకు లోబడతారో వారికి ఆయన తన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనే దీనుడండి. ఆయన దీనం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మరి మన యొక్క రక్షణకు ఆధారభూతుడు, మరి నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనే మరి మన యందుండి ఆయనే స్వయంగా దీనుడు కాబట్టి మనం దీన మనసు కలిగి ఆయన పదాల దగ్గరికి వస్తే మనల్ని ఆయన త్రోసివేయకుండా కనికరించే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని చెప్పని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దీనుడు, ఆయన సాత్వికుడని, నేను దీన మనసు గలవాడిని కాబట్టి నా కాడిని ఎత్తుకొని మీరు నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి దొరుకుద్దని చెప్పని ప్రభువే మనకు మన ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడై ఉండి గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని చెప్పి ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభువు ఆయన దీనుడు కాబట్టి ఆయన దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. కీర్తన గ్రంథం 147వ కీర్తనలో కూడా 8వ వచనం మనం గమనించినట్లయితే 6వ వచనం మనం గమనిస్తే, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన నరుల కాలి సత్తువను బట్టి ఆనందించే దేవుడు కాదు, కానీ తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దీనులే నలిగిన హృదయం కలిగి మరి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉంటారో, విరిగి నలిగిన మనస్సుతో ప్రభువును కనిపెట్టుకుంటూ ఉంటారో వారి పట్ల ఆయన కృప చూపిస్తాడు. అహంకారులను ఆయన ఎదిరిస్తాడండి. ఆయన అహంకారంగా గర్వంగా ప్రవర్తించే వారి ఎడల ఆయన వారిని బట్టి వాళ్ళు ఎంతో వేదన పడతాడు, దుఃఖపడతాడు. వారికి ఏమికి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడడు. కానీ నలిగిన హృదయం కలిగిన వారై ఉండి మరి వినయం కలిగిన వారై ఉండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చేవారిని దీనులను ఆయన కనికరించేవాడు. ఈ లోకంలో దీనులను ఎవరు లక్ష్య పెట్టరు. అనేకులు దీనులను నిర్లక్ష్యం చేస్తారు, త్రోసివేస్తారు. కానీ మన ప్రభు అయితే అహంకారులను గర్వంగా ప్రవర్తించే వారిని ఎదిరించి దీనిలోకి ఆయన కృప అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రియులారా, నువ్వు దీనుడివై ఉండి ఈ లోకంలో నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, అందరి చేత నిరాకరింపని అనుకుంటున్నామే. ఒకవేళ నీకు ఒక శుభవార్త, ఈ లోకం నిన్ను త్రోసివేసినప్పటికీ, మనుషులు నిన్ను చులకనగా చూచినప్పటికీ, నిన్ను ఆదరించేవారు నీకు లేకపోయినప్పటికీ ప్రభు ఈ ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ పక్షంగా ఉండి నీకు నా కృపను అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా గర్వంగా ప్రవర్తించవద్దు, అహంకారంగా మాట్లాడవద్దు. కానీ విరిగినడిగిన హృదయంతో దీనునివై ప్రభు సహాయం వేడుకుంటే ఆయన మన పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం మనం కూడా దీన మనసును వస్త్రంగా ధరించుకొని దీనులమై ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామడిన తండ్రి, నీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన.
ప్రభా పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నీ సంధికి వస్తున్నాం. మా ప్రియులందరిని బట్టి నీ కొందనాలు దిన వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మంచి హెచ్చరిక వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. నువ్వు అహంకారాలను ఎదిరించి దీనిలో కృప చూపే దేవుడు అని ప్రభా మాకు తెలియచేశారు. నీ స్తోత్రాలు. ఈ లోకంలో మేము దేన్ని బట్టి అతిశయించక, గర్వించక, ప్రభా అహంకారంగా ప్రవర్తించక, నువ్వు దీనుడు కాబట్టి మేము కూడా దీన మనసును వస్త్రంగా ధరించుకొని నీ కృప పాత్రవటకు నేర్పించండి. ఈ లోకంలో ఎన్నిక లేని వారిగా ఉన్నప్పటికీ నువ్వు మా పక్షంగా ఉన్నావు నిరీక్షణతో ప్రభా నేను వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృప మాకందరికీ దయచేనైనా. ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపండి. దినమంతా నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మేము వెళుచున్న మార్గాల్లో నీ కాపుదల దయచేయండి. చేయుచున్న పనులన్నింటిలో మా ప్రయత్నాల్లో నీకు సఫలత మాకు దయచేయండి. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించిన ఆయన ఈ ఉదయకాలం బలహీనంగా ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. దినం బర్త్డే చేసుకుంటున్న బిడ్డలను ప్రభా మరి వేరే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్దించి వారి కుటుంబాలకు కావాల్సిన సంతోషం, ఆనందం, వారి జీవితాలకు కావలసిన మేలు దయచేయమని ఇద్దరు దీవెనలతో ప్రతి బిడ్డను నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.